చాణక్యుడిగా పేరు తెచ్చుకున్న ఏపీ సీఎం చంద్రబాబు టెన్షన్కు గురవుతున్నారా? ఆయనలో ఆశలు ఆవిరవుతున్నాయా? గెలుపుపై ధీమా పోతుందా? విజయంపై ఆశలు కొట్టుకుపోతున్నాయా అంటే అవునని అంటున్నారు పరిశీలకులు. ఈ నెల 11న రాష్ట్రంలో జరిగిన ఎన్నికల విషయంపై అనేక తర్జన భర్జనల అనంతరం టీడీపీ గెలుపు సాధ్యం కాదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. పైకి మాత్రం గాంభీర్యంగా ఉన్నప్పటికీ లోలోన మాత్రం చంద్రబాబు దిగులు పడుతున్నారని అంటున్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించేందుకు చంద్రబాబు తన వద్ద ఉన్న అన్ని అస్త్రాలను ఉపయోగించేశారు. సంక్షేమ పథకాలు, మహిళా ఆకర్షక పథకాలు ఇలా అన్ని విధాలు ఆయన వెయ్యని అడుగులు, చూపని దూకుడు లేనేలేవు. అయినా కూడా ఎన్నికల్లో మాత్రం ప్రజలు ఏకపక్షంగా మారిపోయారని ఇప్పటికే ఇంటెలిజెన్స్ సర్వేలు చంద్రబాబుకు చెప్పాయి. దీంతో ఆయన తోకకాలిన కోతి మాదిరిగా ఎన్నికల సంఘంపై రెచ్చిపోతూ తనదైన శైలిలో గొంతు విరుచుకొని మాట్లాడుతున్నారు. ఆయన కూడా ఫలితం ఎప్పుడో డిసైడ్ అయిపోయిందని అంటున్నారు. ఏ 10 మందిని ప్రశ్నించినా కూడా 3 మాత్రమే టీడీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు. దీంతో చంద్రబాబు వ్యూహాత్మకంగా ఈవీఎంపై దాడిని పెంచారు. ఈవీఎంలు మోసం చేశాయని, సైకిల్కు ఓటొస్తే ఫ్యాన్ గుర్తుకు పడిందని ఆయన ప్రచారం చేస్తున్నారు. అయితే ఎన్నికల సంఘం మాత్రం చంద్రబాబు ఆరోపణలు లైట్గా తీసుకుంది. ఇదిలా ఉంటే ఎలాగూ తమ ఓటమి అచ్చుకు చేరిపోయిన నేపథ్యంలో చంద్రబాబు ఇప్పుడే అలర్ట్ అయ్యారు. ఎన్నికల ఫలితం వచ్చేందుకు ముందు రోజు అంటే మే 22న పార్టీ అభ్యర్థులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన నోటీసులు పంపినట్లు ప్రచారం జరుగుతుంది. అంటే ప్రస్తుత విపక్షం వైసీపీ మెజార్టీ స్థానాలకు ఓ 5 స్థానాలను గెలుచుకోలేని పరిస్థితిలో ఉంటే వెంటనే టీడీపీ నుంచి గెలిచిన వారికి వల విసిరే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దీనిని అరికట్టేందుకు చంద్రబాబు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేశారని అంటున్నారు. అంటే తన పార్టీ నుంచి ఎవరు గెలిచినా కూడా వైసీపీ జోలికి పోకుండా జగన్ చెంతకు చేరకుండా ఉండేందుకు గాను ముందస్తు చర్యలో భాగంగా చంద్రబాబు మే 22న అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.